నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సుభాష్ శర్మ గారు. శ్రీమాత్రి నమః. సుభాష్ శర్మ గారు 2025 సంవత్సరం స్టార్ట్ అయింది. అవును. పండుగ, తొలి పండుగ సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి కంటే ముందు అందరికి భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి రాబోతుంది. ఈ సంవత్సరం భోగి విశిష్టత ఏంటో మీ మాటల్లో చెప్పండి గురువు గారు. తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. చాలా అద్భుతమైనటువంటి రోజుతో ప్రారంభమవుతుంది మనకు పండగ. ఎందుకంటే పౌష్యమాసంలో ఈ భోగి పండగ అనేటటువంటిది ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలతో కూడుకొని వస్తున్నటువంటి పండగ భోగి పండగ. ఎందుకు అనంటే గనక ఈ భోగి పండగ రోజే మనకు పౌర్ణమి ప్రారంభమవుతుంది. అలాగే పౌర్ణమితో పాటు ఆ రోజు సోమవారము, అందులోనూ ఆరుద్ర నక్షత్రము, అందులోనూ కుంభమేళ ప్రారంభమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి సుముహూర్తము. ఇలా అన్ని రకాలైనటువంటి రోజులు ఒకే రోజున రావడం అనేటటువంటిది మనిషి జీవితంలో అత్యద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. అంటే జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తారంటే తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలతో కూడుకొని వచ్చినటువంటి రోజు మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి రోజు, మనిషి జీవితాన్ని మార్చుకునేటటువంటి రోజుగా కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్తారు. అందులోనూ ఈ యొక్క భోగి పండగకు ప్రధానమైనటువంటి విశేషం ఏంటి అంటే గనక సోమవారము రావడము, అది పౌర్ణమితో కూడుకొని రావడము, అందులోనూ ఆ రోజున భోగి పండగ మనుషులందరికీ భోగ భాగ్యాదులను ప్రసాదించేటటువంటి భోగి పండగ రావడము, అందులోనూ ఆరుద్ర నక్షత్రంతో కూడుకొని సోమవారం రావడము, అందులోనూ ఆ రోజున ప్రత్యేకంగా మహాకుంభమేళ ప్రారంభమయ్యేటటువంటి రోజు ఏదైతే ఉందో ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు, అతి శక్తివంతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముహూర్త బలము మనిషి జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఒక ముహూర్త బలము మనిషి జీవితాన్ని మార్పు తీసుకురావడానికి సాక్షిభూతం అవుతుంది. అందుకే ఈ ముహూర్తం ఏదైతే ఉంటుందో సోమవారం భోగి రోజున వచ్చేటటువంటి నక్షత్రం కానీ, యోగం కానీ, కరణం కానీ, ముహూర్తం కానీ మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి భగవంతుడు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి ముహూర్తంగా మనం చెప్పుకోవచ్చమ్మా. అందుకే ఈ ముహూర్తానికి అంత ప్రాధాన్యత. ఆ రోజున ప్రతి ఒక్క సాధకుడు ఆ రోజు భోగి పండుగ రోజు మనం ప్రత్యేకంగా ఏం చేస్తాము, ఇంటి ముందర భోగి మంట వేస్తూ ఉంటాము. ఆ భోగి మంటల్లో మనకు ఉన్నటువంటి పాత వస్తువులన్నీ కూడా ఆ భోగి మంటలో వేసి దగ్ధం చేసేస్తూ ఉంటాం. అంటే ఇంట్లో ఉన్నట్టు చాట, చీపురు, కర్రలు ఏవైతే ఉన్నాయో, మనకు పనికి రానటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భోగి మంటల్లో వేస్తాం. ఎందుకు వేస్తాము అంటే ఏదైతే మనకు పనికి రానటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అది మంటల్లో వేసి ఆ వస్తువుకి మనం మళ్ళీ తెల్లవారితే కొత్త వస్తువులు కొనుక్కుంటాము. ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో చీపిరి లేదనుకోండి, చీపిరి పాడైపోయింది కాబట్టి మనం ఏం చేస్తాము, తెల్లవారితే కొత్త చీపిరి తీసుకొస్తాము. మన ఇంట్లో ఏదైనా పనికి రానటువంటి వస్తువులు పాడైపోయాయి అనుకోండి, మళ్ళీ మనకు అది ఏదైనా వస్తువు పనికి వస్తుంది అనుకుంటే మళ్ళీ కొత్త వస్తువులు తీసుకుంటే కొత్త ధనానికి మార్పు చెందేటటువంటిది, కొత్త ధనానికి శ్రీకారం చుట్టేటటువంటిది భోగి పండగ. అందులోనూ భోగి అంటే సంస్కృతంలో భోగి అంటే ఏంటంటే భోగాలు అని అర్థము. అంటే మనిషి జీవితంలో అనుభవించేటటువంటి ఐశ్వర్యకారకమైనటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ అనుభవించడానికి కారణమైనటువంటిదే ఈ భోగి పండగ. అందుకే ఈ భోగి పండగ రోజు మనుషుల భోగి రోజున ఏం చేస్తారో తెలుసా అండి, మా చిన్నతనంలో ఏం చేసేవారు అని అంటే గనక భోగి పండగ రోజు ఒక మానుక ఉంటుంది. మానుక అంటే తెలుసా అంటే ఈ బియ్యం కొలుస్తుంటాం, కొలిచే మానుక. ఆ మానుకలో రేగిపళ్ళు వేసేవాళ్ళు, చెరుకు గడలు వేసేటటువంటి చెరుకు ముక్కల గడులు వేసేటటువంటి వారు, చిల్లన నాణాలు వేసేటటువంటి వారు, జామకాయలు వేసేటటువంటి వారు, అలాగే ఈ యొక్క శనగలు ఉంటాయి చూసారా, పచ్చి శనగలు అంటే అవి కాదు, అంటే శనగలు అంటే డైరెక్ట్ పంట నుంచి కోసుకొని వచ్చినటువంటి శనగలు ఉంటాయి. అవి ఇట్లా మనం విప్పుకొని తింటూ ఉంటాం శనగలు, అలాంటి శనగలు కూడా ఉంటాయి. అలాంటి శనగలు ఇవన్నీ కూడా మానుకలలో పోసి చిన్నపిల్లల మీద తల మీద పోసుకొని భోగాలను ఇచ్చేటటువంటి వారట. ఆ పండగ అర్థం ఏంటంటే ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకు భోగభాగ్యాదులు కలగాలని చెప్పేసి అలా మానుకలు వాళ్ళ తలపై నుంచి పోసేటటువంటి వారు సాంప్రదాయం ఉండేటటువంటి. భోగి రేగిపళ్ళు అంటారు, రేగిపళ్ళు తర్వాత చెరుకు గడ ఇవన్నీ కూడా పోస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే కనుక భోగభాగ్యాలతో ఉండాలి. అలాగే ఈ
భోగి పండుగ కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ ఇవన్నీ ఏంటంటే రైతుల పండుగలు అని చెప్తారు సంస్కృతంలో. ఎందుకంటే మనం ఆషాఢ మాసంలో నాట్లు వేసేటటువంటి సమయము. ఆషాఢ మాసంలో నాట్లు వేస్తే ఆ పంట ఎప్పుడు చేతికి వస్తుంది? ఇదిగో ఈ సంక్రాంతికి చేతికి వస్తుంది. అందుకే ఈ సంక్రాంతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉంటుందో అది ఇంటికి వస్తుంది కాబట్టి ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ భోగి పండగ. ఆ తెల్లవారితే సంక్రాంతి పండగ, చక్కగా ఇంటి ముందర ముగ్గులు వేసేసి శ్రీ మహాలక్ష్మి ఇంట్లోకి రావాలని చెప్పేసి చేసేటటువంటి పండగ సంక్రాంతి పండగ. కనుమ అంటే ఇంట్లో ఈ ఎడ్లను పూజిస్తూ ఉంటారు. ఇంట్లో అప్పట్లో రైతులు అనేటటువంటి ఇప్పుడంటే డబ్బు పెరిగిపోయింది, ఆచారాలు తగ్గిపోయాయి, కానీ ఇప్పుడంతా డబ్బుమయం అయిపోయింది. డబ్బు ఉంటే చాలు అనుకునేటటువంటి ప్రపంచంలో బతుకుతున్నాం. కానీ పాతకాల పద్ధతులు ఏంటంటే కనుమ రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ఎడ్లకు పూజించారు. ఎందుకంటే దాని ద్వారానే పంట వచ్చింది కాబట్టి, అవి కష్టపడి దున్నితే గనక మనకు పంట వస్తుంది కాబట్టి ఇప్పుడు దాని ద్వారా దానికి మన ఇంట్లో ఆవులను కూడా మహాలక్ష్మి స్వరూపంగా పూజించేవారు. మన ఇంట్లోనే పూర్వకాలంలో ఇంట్లోనే ఆవులు కట్టేసేటటువంటి వారు. లక్ష్మి అని పిలుస్తుంటారు, ప్రత్యేకంగా గోమాత అని పిలుస్తుంటారు. అలాంటి ఆవులను పూజించడము, ఎడ్లను పూజించడము ఇవన్నీ కూడా ఆచారంగా ఉండేటటువంటిది కనుమ అని అనుకుంటాం. ముక్కనుమ అంటూ ఉంటాం. ముక్కనుమ అంటే ఆ రోజున నాన్ వెజ్ చాలా మంది తింటూ ఉంటారు కాబట్టి కర్రీ లాంటివి చేసుకుంటారు కాబట్టి ఈ రకంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి పండుగలు మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఉంటాయి. కనుక భోగి అంటే భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. అందులోనూ సోమవారం రోజున ఈ ఆరుద్ర నక్షత్రము భోగి పండుగ వస్తుంది కాబట్టి మీ జీవితంలో భోగభాగ్యాదులు నిండాలి. ఎంత దరిద్రంలో ఉన్నటువంటి జాతకుడైనా సరే అతని జాతకాన్ని మార్చుకోవాలి. కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావాలి. జీవితంలో వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వారు ఈ భోగి పండుగ రోజున ఏం చేయాలో చెప్తాను. ఎవరికైతే దగ్గరలో ఉన్నటువంటి శివాలయం ఉంటుందో ఆ శివాలయానికి వెళ్ళి ఆర్ద్రాభిషేకం చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు శివుడు జన్మించినటువంటి నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. మనకు ఒక శివరాత్రి రోజున మనం అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, 1000 శివరాత్రులు అభిషేకం చేస్తే ఎంతనైతే పుణ్యం వస్తుందో ఆ ఒక్కరోజు అభిషేకం చేస్తే అంత పుణ్యం వస్తుందట. అందుకే ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రము సోమవారం పౌర్ణమితో కూడుకొని వచ్చేటటువంటి రోజు అత్యద్భుతమైనటువంటి రోజు. ఆ రోజున మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని పరమశివుడికి అభిషేకం చేసుకోండి. తప్పకుండా మీ మనసులో కోరికలు నెరవేరుతాయి. ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీకు రక్షగా ఉంటాడు. ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. మనకు పురాణాలలో ఉన్నటువంటి ఒక గొప్పనైనటువంటి రహస్యం ఏంటంటే శివుడు జన్మించినటువంటి నక్షత్రము సోమవారం వచ్చింది అంటే సాక్షాత్తు కైలాసనాథుడు భూమి మీదికి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజు అని చెప్తారట. ఆ శివుడే మనతో ఉంటే మనకి ఏ గ్రహం ఏం చేస్తుంది? అందుకే మనకు జాతకం ఎంత దారిద్రంగా ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, మనకు వివాహం కావట్లేదని బాధపడుతున్నా, సంతానం లేదని బాధపడుతున్నా, దారిద్రంతో మనం ఉంటున్నామని బాధపడుతున్నా ఒక్కటే ఒక ఉపాయము. ఈ సోమవారము భోగి పండగ రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోండి. అలాగే ఎప్పుడైతే మనము నీళ్లు పోయడం ప్రారంభం చేస్తామో ఆ నీళ్లు ఉత్తర ద్వారం గుండా ప్రాణమట్టం ద్వారా కింద పడుతుంటాయి. మనం నీళ్లు పోస్తున్నటువంటి సమయంలో ఒక చుక్క కూడా నీళ్లు కింద పడకుండా దాని కింద ఒక పాత్రను పెట్టి ఆ నీళ్లను గనక తీర్థంలా సేవిస్తే మనకున్నటువంటి రోగ సమస్యలు దూరం అయిపోతాయట. భూమికి తాకకూడదు. ఎప్పుడైతే నీళ్లు పోస్తామో శివుడి మీద ఆ ప్రాణ ద్వార గుండా వెళ్ళేటటువంటి ఏదైతే ఉంటుందో అవి నీళ్లు కింద పడకుండా భూమికి తాకకుండా దాని కింద ఒక పళ్ళెం లాంటిదో లేదా ఏదైనా ప్లేట్ లాంటిదో పెట్టేసి ఆ నీటిని తీర్థంగా సేవించిన, దానిని మనం ప్రోక్షణ చేసుకున్న, ఆ నీటిని మనం స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఒక చెంచాడు తీర్థంలా తీసుకున్న మనకు అనేక రకాల భోగభాగ్యాలు కలుగుతాయి. శివుడు వెన్నంటే ఉండి మనల్ని ఎప్పుడు కూడా నడిపిస్తాడు అని శాస్త్రవచనం. అందుకే ఈ యొక్క భోగి పండగ మనుషులందరికీ భోగభాగ్యాలను ప్రసాదించేటటువంటి పండగ. భోగి రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. మీకున్నటువంటి సకల దారిద్ర్యములన్నీ కూడా తొలగిపోతాయి. అంత విశేషమైనటువంటిది భోగి పండగమ్మ. భోగి పండుగ అంటే చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన విధంగా భోగి పళ్ళు పోసుకోవడం, ఇంటి ముందు రంగవల్లులు వేసుకోవడం, ఇంతవరకు తలస్నానాలు చేయడం ఇంతవరకు తెలుసు. కానీ శివుడు అనుగ్రహం పొందాలి అంటే భోగి రోజు వెళ్ళి విశేషంగా ఇలాంటి అభిషేకాలు చేయించుకోవాలన్న విషయం నాకు ఇప్పటి వరకు. ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు భోగి వస్తుంది, కానీ ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి భోగికి ఇన్ని రోజులు కలిసి రావు కదా. సోమవారం రావడము, పౌర్ణమి రావడము,
శివుడి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రావడము ఇవన్నీ చాలా అరుదుగా వస్తాయి. ఇంకోటి ఏంటి, మహాకుంభమేళ కూడా అదే రోజు ప్రారంభం అవ్వడము. ఎందుకు ఆ నీళ్లు మీకు స్నానం చేయమని చెప్పి లేదా ప్రోక్షణ చేసుకోమని ఎందుకు చెప్పారంటే, చాలా మంది మహాకుంభమేళకు వెళ్ళలేనటువంటి వారు ఉంటారు. మహాకుంభమేళకు వెళ్తే ఏమవుతుంది, అక్కడ స్నానం చేయాలని ఒక ప్రతీక కదా. కాబట్టి అంతటి పుణ్యాన్ని మీరు సంపాదించుకోవాలంటే ఇదిగో ఈ శివుడి అభిషేకం చేసుకొని ఆ గంగా జలాన్ని చల్లుకుంటే మీరు ఒక్క కుంభాభిషేకంలో కాదు, ప్రపంచంలో సృష్టిలో ఎన్ని నదీ జలాలు ఉన్నాయో అన్ని నదీ జలాలలో మునిగినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఏ రకంగానైతే గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి ఈ భూమండలం చుట్టూ తిరిగి ఎవరైతే మొట్టమొదటిగా నా దగ్గరికి వస్తారో వాళ్లకు ఈ యొక్క దేవత ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్పి శివుడు ఎట్లా అయితే ఆజ్ఞాపిస్తాడో, అప్పుడు గణపతి ఏం చేస్తాడు, ఆలోచనతో బుద్ధితో శివుడు పార్వతి చుట్టూ తిరిగి ఈ భూమండలం ప్రదక్షిణ చేశాను అని చెప్పేసి అంటాడో, అలాగే మనకు తెలివి తేటలు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది, మనము ప్రపంచంలో ఉన్న నదీ జలాలన్నీ వెళ్లాల్సిన పని లేదు. ఇదిగో ఇలాంటి పుణ్య సమయాలు వచ్చినప్పుడు, ఇలాంటి తిథివార నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ జలాన్ని తీసుకొని మన నెత్తి మీద చల్లుకుంటే చాలు, దాంతో స్నానం చేస్తే చాలు, అది తీర్థంలా సేవిస్తే చాలు, ప్రపంచంలో ఎన్ని నదులున్నాయో, ఎన్ని సముద్రాలున్నాయో, ఎన్ని విశేషమైనటువంటి గోదావరి క్షేత్రాలు ఉన్నాయో వాటన్నిట్లో ఒకేసారి మునిగితే ఎంత పుణ్యం వస్తుందో, ఇదిగో ఆ రోజు అంత పుణ్యం వస్తుంది. అందుకే అంత విశేషం అమ్మ. చాలా బాగుంది గురుగారు, చాలా చక్కగా వివరించారు. శ్రీమాత. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.